పవన్ కళ్యాణ్ కు ఏంటి అంత పొట్ట ఉంది? ఒక హీరోకి అంత పొట్ట ఉంటే ఎలా? ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక అద్భుతమైన టాపిక్. కుంభమేళాలో పుణ్యస్నానం చేసినప్పటి నుంచి పవన్ పొట్ట మీదే చర్చ నడుస్తోంది. ఇక్కడే మన ప్రజల మైండ్ సెట్ ఎంత చైల్డిష్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు పవన్ పొట్టతో మనకు సంబంధం ఏంటి? ఆయన ఎలా ఉంటే మనకేంటి? ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఆయన పొట్ట గురించి కాదు, డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏం వెలగబెట్టారన్నది ఆయన్నే నిలదీయాలి. ఎన్నికలప్పుడు మహిళలకు రక్షణగా ఉంటా, సుగాలి ప్రీతికి న్యాయం కల్పిస్తానని చెప్పిన హామీలపై ప్రశ్నించాలి. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ మైకుల ముందు ఉపన్యాసాలు ఊదరగొట్టడం తప్పిస్తే పవన్ ఇంతవరకు చేసిందేమీ లేదు. సుగాలి ప్రీతి కేసు మళ్ళీ మరుగున పడింది. 30,000 మంది మహిళలు మిస్ అయిన రిపోర్టు కూడా ఎక్కడో మిస్ అయిపోయింది. ఇక గుర్రం కొండలో ఒక యువతిపై ఒక దుర్మార్గుడు చేసిన యాసిడ్ దాడి గురించి అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. పనితనం బాలేకపోతే నేనే హోంమంత్రి పదవి తీసుకుంటానని గతంలో పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద బిల్డప్లే ఇచ్చారుగా. మరి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ పవన్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు? అసలు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రినా? మనమే అసలు గురించి మాట్లాడకపోతే చివరకు పొట్టలాంటి కొసర మిగులుతుందని చెప్పడానికి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.